మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. మదనపల్లిలో ఎలక్షన్స్ ఎట్టకేలకు పూర్తయిపోయింది. దాదాపుగా 80% వరకు పోలింగ్ జరిగినట్లు అర్థమవుతుంది. ఇంత యూజ్ ఓటర్ టర్నౌట్ వచ్చిందంటే దేనికి నిదర్శనం? ఇంతకీ మదనపల్లిలో ఓటర్స్ ఎవరి తరపున ఓటేశారు? మదనపల్లిలో అధికారం ఎవరిది? ఒకసారి ఆలోచిద్దామా? ఎలక్షన్ రోజు చూసుకున్నట్లయితే మహిళలు బారులు కట్టారు. పురుషుల కంటే మహిళా క్యూలే పెద్దగా కనిపించాయి. వీళ్ళు గనుక అధికార పక్షానికి ఓటు వేస్తే, అంటే దాదాపుగా మదనపల్లిలో మహిళలు 45% ఓటు వేస్తే అధికార పక్షానికే ముగ్గు చూపినట్టు అవకాశాలు ఉన్నాయి. కానీ అది ఒకటే కాదు కదా. మనం చూస్తే మదనపల్లిలో మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కొంతవరకు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతుంది. దాంతో పాటు కొంతవరకు పథకాల లబ్ధిదారులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇతర పథకాల లబ్ధిదారులు కావచ్చు, అంటే ఆసరా, చేయూత, అమ్మఒడి ఇలాంటి పథకాలు కావచ్చు, ఈ లబ్ధిదారులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినట్లు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పెద్ద గాలే వీచినట్టుంది. అదే ఉన్నత శ్రేణులు, మేధావులు, అగ్రవర్ణాలు వీళ్ళందరూ కూడా అలయన్స్ వైపే, అంటే కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదని, ఎటువంటి మౌలిక సదుపాయాలు రాలేదని, రోడ్లు వేయలేదని, ఉద్యోగాలు కల్పించలేదని, అంతేకాక కరెంటు బిల్లు ఎవరైతే కట్టగలరో వాళ్ళపైన ఎక్కువ భారం మోపి కట్టలేని వాళ్ళకి మాత్రం పేదలకు ఉచితంగా ఇవ్వడం, దాంతోపాటు కొంతమంది పురుష ఓటర్ల లిక్కర్ కాస్ట్ పెరిగిందని, ఇలా రకరకాలుగా చాలామంది నిరుత్సాహపడి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు అర్థమవుతుంది. ఆంధ్రాలో గత 5 సంవత్సరాలుగా కొంతవరకు ప్రతీకార రాజకీయాలు వంటి రివెంజ్ పాలిటిక్స్ కూడా నడిచాయి. అవి పక్కన పెడితే పోలవరం దగ్గర నుంచి ల్యాండ్ టైటిల్ వరకు, అంటే మీరు గమనిస్తే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవడం, అసలు ఆంధ్రాకి రాజధాని ఉందా, చాలా వరకు ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. రాజధాని మీద స్పష్టత లేకపోవడం, ఒక పక్క అమరావతి ప్రజలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంటే, ఇంకొక పక్క విశాఖపట్నాన్ని క్యాపిటల్గా మారుస్తామన్నప్పుడు కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం లేదు. ఇవన్నీ కూడా ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఉద్యోగాలు లేవు, ఆంధ్రాకు పెట్టుబడులు రాలేదు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదంటూ చాలా మంది ప్రజలు కూడా వాపోయారు. సో ఇవన్నీ చూసుకుంటే జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లో అధికారం మారే అవకాశం ఉందా లేదా? అలాగే మదనపల్లిలో అధికార పగ్గం చేపట్టేది ఎవరు? జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.